దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. ఏదైతే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఒక బీజేపీ నేత ప్రియాంక గాంధీపై చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చేరుకోవడం జరిగింది. కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కర్రలతో ఇద్దరి మధ్య ఒక కొట్లాట ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అలా నిరసన కార్యక్రమానికి కారణం ఏంది, అసలు మీరు ఎందుకు నిరసన తెలియజేస్తారు? రమేష్ బిద్నూరి అనే ఒక బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక గాంధీ చెంపలతో రోడ్లు వేస్తామని వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెలేరా, అట్లా మహిళల మీద కించపరిచినట్టు మాట్లాడొచ్చా? ఈ విధంగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇది చూడొచ్చు, ఏదైతే ప్రియాంక గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఎంపీ చేయడంతో కూడా మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కలపడుతుంది. రాళ్లు రువ్వుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక అతనికి రాళ్లు కూడా తాకినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు కాంగ్రెస్ ఎవరైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగిందో అక్కడ వాళ్ళు రాళ్లు రువ్వుకోవడంతో తలకాయలు కూడా పలిగినటువంటి బ్లడ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఏదైతే ఉద్రిక్తమైన బీజేపీ కార్యాలయంలో వాళ్ళంతా నేతలంతా ఉన్నారు. ఒక్కసారిగా సొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏం చెప్తారు సార్, ఒక ఎంపీ పై చేసినటువంటి వ్యాఖ్యలు? ప్రియాంక గాంధీ అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆఫీసుల మీద దాడి చేయడానికి పురమాయించిందా? వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి నాయకత్వం పెంచుకోవాలా, వాళ్ళ పట్ల అభిమానం పెంచుకోవాలా? దాడులతోని రాజకీయ ఎదుగుదలను కానీ రాజకీయపరమైనటువంటి విషయాలను కానీ దాడుల ద్వారా ఇచ్చేస్తే సరికాదు. ఇది మనం చూడవచ్చు. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ మొత్తానికి తలకు తొలగిద్దా రాళ్ళు మొత్తం ఈయన ఆఫీస్ ముంగట పార్టీ ఆఫీస్ లో ఉంటే వాళ్ళని ఆపదానికి వచ్చినాము, కానీ ఎందుకు వచ్చినారో తెలియదు. కానీ ఇంత ఘోరంగా చాలా దెబ్బ జరిగింది, చాలా దౌర్జన్యం అంటే చాలా దౌర్జన్యం. రకమైనటువంటి ఉద్రిక్తవారం బీజేపీ కార్యాలయం వైపు రెండు వైపులో వచ్చేటువంటి దానిలో కూడా మళ్ళా ఒక దిష్టి బొమ్మను తగలబెడుతూ వస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు. ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఏదైతే ప్రియాంక గాంధీ పైన బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారి బగ్గుమనేటువంటి పరిస్థితి కనబడుతుంది. యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం ముందు ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. వీళ్ళని అదుపు చేయడంలో కొంత పోలీసులు విఫలమయ్యారని చెప్పవచ్చు. ఈ సిచ్యువేషన్ ని ఎలా చూస్తారు, ఏందన్నది ఎలా చూస్తారు, ఏంది అసలు? పోలీసులతోటి మిలాఖతై యూత్ కాంగ్రెస్ గుండాలని బీజేపీ ఆఫీస్ మీద ఇవాళ రేవంత్ రెడ్డి దాడి చేస్తుండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో అనుకుంటున్నావు, ప్రజా విషయాలు ఎత్తుతుంటే అవి పక్కకు పెట్టేసి ఇవాళ దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. పోలీసు వాళ్ళని బీజేపీ ఆఫీస్ దాకా ఆ గుండాలను ఎట్లా అనుమతించారు? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కనుక ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కూడా తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చూడవచ్చు. ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా పోలీసులు ఇద్దరు మిలాఖతై బీజేపీ కార్యాలయం మీద దాడికి పూనుకున్నారంటూ కూడా బీజేపీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా హఠాత్ పరిణామంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ వాళ్ళు రావడం, ఇక్కడ రాళ్ళు రువే ప్రయత్నం చేయడం, ఇక్కడున్న బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు పైన రాళ్ళు తాకడం, అందులో ఒక వ్యక్తికి తల పగలడం కూడా అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, ఎన్టీవీ, హైదరాబాద్. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకి వారికి మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ ఫ్లెక్సీల్ని బీజేపీ కార్యకర్తలు చించివేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. Hey!
గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ భారీగా చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతలు రోడ్డుపైనే పోలీసులు అడ్డుకుండడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు భారీగా చేరుకోగా పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించి వారిని చెదరకొడుతూ వారిని పోలీస్ వాహనం ఎక్కించి తీసుకువెళ్లిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కాంగ్రెస్ ఫ్లెక్సీల్ని బీజేపీ కార్యకర్తలు చించివేశారు. అంతేకాకుండా రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. దీంతో బీజేపీ అలాగే కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న దృశ్యాలు కూడా మనం ఉదయం నుండి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ భవన్ దగ్గర ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం ఉదయం నుండి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు తెలిసిందే. ఉదయం బీజేపీ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించగా దానికి కౌంటర్ గా బీజేపీకి సంబంధించినటువంటి యువమోర్చా బీజేవైఎం నేతలు అక్కడికి కౌంటర్ ధర్నా అయితే చేసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీలను చింపే ప్రయత్నం చేశారు, చించివేశారు కూడా. అయితే ఏదైతే ఢిల్లీలో రాజకీయ పరిణామాలు తెలంగాణను తాకినాయని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం, దానికి ప్రతి కౌంటర్ గా బీజేపీకి సంబంధించినటువంటి బీజేవైఎం నేతలు గాంధీ భవన్ మీద దాడి చేసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా జరుగుతున్నటువంటి పరిణామాల్లో పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ కార్యాలయం వద్దకు వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. అదే సమయంలో గాంధీ భవన్ కు వెళ్తున్నటువంటి బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంలో కూడా పోలీసులు విఫలమైనటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కౌంటర్ గా ఏదైతే కాంగ్రెస్ ఏ భాషలోనైతే మాట్లాడిందో అదే భాషలో మేము సమాధానం చెప్పేందుకు గాంధీ భవన్ కు వెళ్తున్నాము. గాంధీ భవన్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ఒక గూండాలకు నిలయమైనటువంటి భవన్ ను దాన్ని మేము ధ్వంసం చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ కార్యాలయం పైన దాడి చేసినందుకు ప్రతి కౌంటర్ గానే మేము ఈ దాడి చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నటువంటి పోలీసుల వ్యవహార శైలిని కూడా తప్పుపెడుతూ బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక స్థాయిలో లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే అక్కడ గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించివేస్తున్నటువంటి సమయంలో మాబ్ను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం కావడంతో ఒకేసారిగా లాఠీలను జలిపించే ప్రయత్నాన్ని కూడా చేయడం జరిగింది. దాంతో కొంత చెల్లాచెదురైనప్పటికీ కూడా గాంధీ భవన్ ఎదుట వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రక్రియనైతే కొనసాగించినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అయితే ఈ క్రమాన్ని మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రియాంక గాంధీ పైన బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధాన కారణం. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముందస్తు సమాచారం పోలీసులకు ఉంది. ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు గాంధీ బీజేపీ కార్యాలయం వద్దకు ముట్టడికి వస్తారని తెలిసినప్పటికీ కూడా కొంత గ్యాదర్ కావడంలో, ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ను చూసుకోవడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు. అదే సేమ్ టైం కౌంటర్ అటాక్ ఉంటుందని సమాచారం ముందస్తు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో పోలీసులను మోహరించడంలో కూడా అధికారులు విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడి అదేవిధంగా ప్రతి దాడి మధ్యలో చూసుకున్నట్లయితే నాంపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా ఒకసారి వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నుమాయిష్ నడుస్తుంది, ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీగా జనాలు వస్తున్నారు. అదే సమయంలో ఈ ఘర్షణలో జరగడం, మొత్తం రోడ్లపైన ట్రాఫిక్ అనేది ఏర్పడింది. అదేవిధంగా ఏం జరుగుతుంది ఒకసారిగా ఇటు మాబ్ అనేది రోడ్లపైకి రావడం, బీజేపీ శ్రేణులు రోడ్లపైకి రావడం, అక్కడ పోలీసులు అదేవిధంగా బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఏం జరిగిందో తెలియక అటు అక్కడికి వచ్చినటువంటి ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుమాయిష్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత ఆందోళన గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా గాంధీ భవన్ ముందుకు వెళ్ళిపోవడం, గాంధీ భవన్ ముందున్నటువంటి ఫ్లెక్సీలను
చింపడం, అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నటువంటి ఏదైతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి ఏదైతే దాడిపైన కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవి బీజేపీ శ్రేణుల పైన, అదేవిధంగా బీజేపీ కార్యాలయం పైన చేసినటువంటి దాడిని ఖండించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ దాడిని ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పార్టీ కార్యాలయం మీదికి వచ్చి దాడి ఎలా చేస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అజయ్. ప్రస్తుతం మనం స్క్రీన్ లో చూస్తున్నాము. ఉదయ యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వద్ద చేసిన ఆందోళనకి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. ఉదయం అంతా కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా మనం ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నాము. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఏ పరిస్థితి ఉందో మనకి స్క్రీన్లో కింద ఉన్న బాక్సెస్లో క్లియర్గా కనిపిస్తోంది. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు నేతలు భారీగా అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీల్ని కూడా చించివేసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉదయం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అలాగే బీజేపీ శ్రేణులు ఇరువురు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరికి గాయాలు కూడా అయిన పరిస్థితి. అయితే పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వారిని చెదరకొట్టి కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఆ పరిస్థితి ఉదయం మనకు కనిపిస్తే బీజేపీ ఆఫీస్ దగ్గర, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. గాంధీ భవన్ ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు మళ్ళీ దాడులకు దిగటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో పోలీసులు కొందరిని అరెస్ట్ చేయటం, ఒక దశలో లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడడం చూస్తున్నాము. దీంతో అక్కడ పోలీసులు అలాగే కార్యకర్తలు భారీగా రోడ్లపైన కనిపిస్తున్నారు. కొంత ట్రాఫిక్కి కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితిని క్లియర్గా చూడొచ్చు. గాంధీ భవన్ దగ్గర అయితే ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కనుక రోడ్ల మీద తిరగనియకుండా మీ మీద దాడి చేయించే పరిస్థితి తీసుకొని వస్తే ఎవ్వడు కూడా కాంగ్రెస్ కార్యకర్త రోడ్ల మీద తిరగడు కబర్దారని చెప్పేసి అంటున్నాను. ఈ రోజు నువ్వు చేయించిందే మేము చేసి చూపిస్తున్నాం అంతే తప్ప మా పార్టీ నియమం నిబంధనలు ఇది కాదని చెప్పేసి ఒక బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసే వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో కనబడుతుంది. ఏం చెప్తాం? ఈ రోజు ఏదైతే బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ పై మా కార్యకర్తలను, మా నాయకులను ఈ రోజు తల పాల్గొట్టనే గాడిని అద్దరు పాల్గొట్టనే మాపై చేసిన దాడికి నిరసనగా ఈ రోజు బీజేపీ నాయకులందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టడించడానికి ఎదురుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో పోలీసులు మాపై అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నటికి ముమ్మాటికి తగిన విధం కాదు అని మేము వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే మేము ప్రతి కౌంటర్గా దాడి మాత్రమే మేము చేశాము, వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్తున్నామంటూ సందర్భం అయితే కనబడుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేసే క్రమం అయితే కొనసాగుతుంది. అవసరమంటే లాఠీ చార్జీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది.
పోలీసులు కూడా చాలా సీరియస్గా అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ గాంధీ భవన్ దగ్గరికి చేరుకున్నారు. మనం ఎదురుగానే చూడవచ్చు, అటు గాంధీ భవన్ దగ్గరే ఉంది, గాంధీ భవన్ వద్దకు చేరుకుంటున్నారు. ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఉన్నారో మహేందర్ని అరెస్ట్ చేసే ప్రక్రియను చేస్తున్నారు. కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఒక చూడవచ్చు, ఎక్కడైతే వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేసే అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళను వచ్చినట్టుగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అటు గాంధీ భవన్ నుండి కూడా రైతులు ఎదురు చేస్తున్నారు. ఈరోజు ఏదైతుందో ఇది మనం పోలీసులు కూడా కొంత విచక్షణ రహితంగా అయితే వివరిస్తున్నారు. ముందుగా ఏదైతే అక్కడికి బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చినప్పుడు అడ్డుకునే ఉంటే ఈ పరిస్థితి వచ్చే ఏదైతే కాదు అని చెప్పుకోవచ్చు. కానీ అందుకు వాళ్ళు అప్పుడు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు ఇక్కడికి కౌంటర్గా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ శ్రేణులను అయితే అరెస్ట్ చేసే ప్రక్రియను మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు నాంపల్లికి సంబంధించినటువంటి రోడ్ ఏదైతే నాంపల్లి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ తోటి బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్, అడ్డుకొని అరెస్ట్ చేసే ప్రక్రియను అయితే మనం చూసుకోవచ్చు. పార్టీ కార్యాలయాలని ఎవరు కాపాడుతున్నావు? సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండే పార్టీ మాది, కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ శ్రేణులు వివరించారు. దానికి కౌంటర్గానే మేము చేస్తున్నాం. ఏదైతే ఢిల్లీలో బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం గాంధీ భవన్ నుండి బీజేపీ ఆఫీస్కు చేరుకొని అక్కడ దాడి చేయడం జరిగింది. ఆ దాడికి కౌంటర్గా బీజేపీ శ్రేణులు అయితే ప్రస్తుతం గాంధీ భవన్ ముట్టడికి, గాంధీ భవన్పై ఎదురుదాడి చేసేందుకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియతో మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. ఒక దశలో బీజేపీ కార్యాలయం వడ్డే అడ్డుకుంటారు అనుకున్నప్పటికీ కూడా అది దాటుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. తట్టుకోవడం చాలా కష్టం. గాంధీ భవన్ తలగబట్టేటట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోరు ఒకటే, ఎప్పుడైనా సరే మేము ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా పోలే దాడికి. మీకు సిగ్గు శరం ఉందా? మిమ్మల్ని ఏ రకంగా పోషిస్తారు? కాంగ్రెస్ పార్టీ మీకు నేర్పించింది ఇదేనా? మా పాతకాలం పార్టీ అంటారు, 120 సంవత్సరాల చరిత్ర అంటారు. ఇదా మీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు పరిస్థితి ఎంత దిగజారిందో ఈరోజు మీరు చూడరు పరిస్థితి ఎంత. పక్క పార్టీ ఆఫీసుల మీద దాడికి వస్తారా? సిగ్గు శరం ఉండాలి. రౌడీలను వేస్తున్నా, కార్యకర్తలను వేస్తురా. పోలీసులు కూడా ఈరోజు ఇలా చర్య చూడండి రకంగా. పోలీసు వాళ్ళు వాళ్ళని మనం చూడవచ్చు. ఒకవైపు ఈ దాడి అనేది జరుగుతున్న ముందస్తుగా అయితే పోలీసులు కూడా సమాచారం ఉన్నప్పుడు అనుకున్న స్థాయిలో చేయలేదు. మనం చూడొచ్చు, మహిళా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసే క్రమం అయితే కొనసాగుతుంది. వారిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు, మొత్తం ఎంటైర్ ఇటు చూడవచ్చు, ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నిటి కూడా చింపేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏదైతే గాంధీ భవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నిటిని కూడా ఉదయం యూత్ కాంగ్రెస్ చేసిన బీజేపీ కార్యాలయం ముట్టడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవన్నారు. దాడిని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి.
బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాము తలుచుకుంటే గాంధీ భవన్ ని తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. రాళ్లు కట్టెలతో దాడి చేసి తమ కార్యకర్తల్ని గాయపరిచారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్న రాజాసింగ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదే నేర్పుతున్నారా అని ప్రశ్నించారు.